భయ్యా ఇప్పుడే భయ్యా హరిహర వీరమల్లు సినిమా చూశాను భయ్యా. 4 సంవత్సరాల తర్వాత మా ఆకలి మొత్తం తీరిపోయిందన్న. దేవుడి కోసం 4 సంవత్సరాలుగా దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నామన్నా. సినిమాలు ఎన్ని వచ్చినా పోయినా దేవుడు లేకపోతే, దేవుడి సినిమా చూడకపోతే భక్తులు ఎలా నిద్రపోతామన్నా, ఎలా తింటామన్నా, అసలు ఎలా బతకతాం మేమన్నా. ఇది పవన్ కళ్యాణ్ గారి నుంచి మాకు కావాల్సింది ఇది భయ్యా. ఎలాంటి సినిమా భయ్యా, హరిహర వీరమల్లు లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేసాం. అదే సినిమా భయ్యా. ఆయన నిజ జీవితంలో కూడా పేదవాళ్ళకి సహాయం చేస్తాడు. సినిమాలో కూడా అదే క్యారెక్టర్. ఇంకా ఏం కావాలి పోయే ఫ్యాన్స్కి, ఇది కాదు మాకు కావాల్సింది. సినిమాల్లో అయితే ఉండబోయే సినిమా పాపా అన్న పులితోనే మాట్లాడతాడు భయ్యా, సింహంతోనే మాట్లాడతాడు అంతే. చూశారు భయ్యా, సింహాలు పులులు కూడా అన్న చెప్పినట్టు వినాలి అంతే. కాబట్టి చెబితే వినాలి, మాట వినాలి. బాబా ఏం పాటలు భయ్యా, కొల్ల కొట్టినతో పాట ఉంది భయ్యా. ఎందుకులే ఇంకా సినిమా మొత్తం థియేటర్లో మొత్తం డ్యాన్సులే. ఇంకా ఆ సినిమాలు డ్యాన్సులు, ఆ కామెడీలు, ఆ ఫైట్లు, పాకిస్తాన్ వాళ్ళని పక్క దేశం వాళ్ళని నరకతా ఉంటే, దేశంలో చొరబడి వాళ్ళు బంగారం వజ్రాలు డైమండ్లు అన్నీ దోచుకుపోతుంటే అన్న వెళ్ళి కాపాడుతూ ఉంటే, అబ్బా దేశాన్ని రక్షిస్తూ ఉంటే, పేదవాళ్ళని కాపాడుతూ ఉంటే ఏం కావాలి భయ్యా. ఇంకా ఆడెవడో దేశ దిమ్మరగాడు అన్నాడు భయ్యా, గుండుగాడు సినిమా బాగలేదని రకరకాలుగా అన్నాడు భయ్యా. ట్రోల్ చేయకుండా భయ్యా, మీద అన్నం పెడతా ఎవడేం చేసినా ఏం పీకలేడు అంతే. వెళ్ళింది బట్ అదే అక్కడికి వస్తున్నా. సెకండ్ హాఫ్ ఎక్కడైతే మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని 10th ఫ్లోర్ దాకా తీసుకెళ్లారు మేడం. అక్కడ నుంచి రోప్ లేకుండా కింద పడేశారు. సెకండ్ హాఫ్ మొత్తం దరిద్రంగా ఉందంటే విఎఫ్ఎక్స్ కానీ కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ లేక ఏఐని యూజ్ చేసి వాడినట్టు అనిపించింది. కొన్ని కార్టూన్ సీన్స్ లాగా అనిపించింది. సార్ కూడా డిజైన్ చేసిన క్లైమాక్స్ కూడా టూ వరస్ట్గా ఉంది. సెకండ్ హాఫ్ ఇర్రెగ్యులర్గా, ఇల్లాజికల్గా, అసలు స్టోరీ ఎటు పోతుందో కూడా అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ మాత్రం టూ వరస్ట్గా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం నాకైతే అనిపించింది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ క్రిష్ డైరెక్షన్ చేసి సెకండ్ హాఫ్ మాత్రం జ్యోతికృష్ణ డైరెక్షన్ చేసి నాకు అనిపించింది. ఆ మిస్కమ్యూనికేషన్ కానీ, ఆ సీన్స్ మధ్యలో డిస్కోఆర్డినేషన్ కానీ కంప్లీట్గా కనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఫ్యాన్స్ ఏవైతే ఎదురు చూస్తున్నారో నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. 7-8 ఇయర్స్ నుంచి స్క్రీన్ ప్రజెన్స్ లేక ఏదైతే చూస్తున్నారో టైటిల్ కార్డ్ నుంచి ఇంటర్వెల్ వరకు అసలు రేంజ్లో ఉంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్గా డిసప్పాయింట్ చేశాడు. సెకండ్ హాఫ్ కూడా క్రిష్ డైరెక్షన్ చేసేది ఉంటే మాత్రం సినిమా అసలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. హరిహర వీరమల్లు సినిమా తెలుగోడు చరిత్ర గురించి ఇప్పుడు మన ఔరంగాబాద్ లో తెలుగోడు పోరాటం చేస్తే ఎట్లుంటది, మళ్ళా ఢిల్లీ కోటలోకి వెళ్ళి ఒక తెలుగోడు ఒక నిధుల కోసం పోరాటం చేస్తే ఎట్లుంటది, ఒక తెలుగోడేనా. ఈ చరిత్ర చాలా మందికి తెలియదు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కథలు ఎంచుకొని చేయడం నిజంగా గొప్ప విశేషం. ఈ హరిహర వీరమల్లు చరిత్ర ఎందుకంటే చాలా మందికి తెలియదు. తెలుగోడు చరిత్ర ఇది సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమాలో ఒక పాట ఉంది, మంగ్లీ గారు పాడిన పాట. కీరవాణి గారు చాలా అద్భుతంగా సంగీతం ఇచ్చారు. మరి బాహుబలి, RRR రేంజ్ లో ఉంది సినిమా. ఆ రేంజ్ లో పాటలు కూడా, ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ సెకండ్ హాఫ్ లో అక్కడ జరుగుతుంది ఫైట్, చాలా బాగుంది. ఆ ఢిల్లీలో అక్కడ జరిగింది. విఎఫ్ఎక్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. సముద్రంలో దూకడం, మునగడం అది కూడా చాలా కొత్తగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేయడం చాలా గొప్ప విశేషం. ప్రభాస్ గారినే చూసాం ఇన్ని రోజులు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉంటారా అని చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా అనిపించింది. పాట ఒక మంగ్లీ గారు పాడిన పాట మాత్రం దాంతోనే జోష్ వచ్చింది అందరికి. థియేటర్ అంతా ఊగిపోయింది. ఇట్లా మంగ్లీ గారి పాట రావడంతోనే ఊగిపోయింది సార్. అది ఒకటి నాకు బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి, పవర్ స్టార్ గారికి, మరియు కీరవాణి గారికి, క్రిష్ గారికి, జ్యోతికృష్ణ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై పవర్ స్టార్. సినిమా చాలా బాగుందండి. ఈ సినిమా ఒక ప్రేక్షకుడిగా చూశాను. అండ్ ఈ సినిమాలో నేను పార్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్న క్యారెక్టర్ డాక్టర్ వేషం వేసాను అనమాట క్లైమాక్స్ లో చిన్నది. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి పండగ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి 2 హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది కీరవాణి గారు అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన మ్యూజిక్, ఆయన ప్రాణం పెట్టారు ఈ సినిమాకి. సో థియేటర్ ఎక్స్పీరియన్స్, ఈ సినిమా థియేటర్లో చూడండి. రివ్యూస్ ఇచ్చేవాళ్ళు జాగ్రత్తగా చూసి ఇవ్వండి. ఇది మంచి సినిమా. సరే ఇప్పుడు మీకు ఏం చెప్తాం చెప్పండి, మనం ఏం అనలేం. ఓకే, సో మీరు చూడండి సార్, చూసి చెప్పండి. వాళ్ళు ఎవరో అంటున్నారు, వీళ్ళు ఎవరో అంటున్నారు అని ఎందుకు మనం అనడం. మీరు చూడండి, మీకేమని అనిపిస్తే అది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో నుంచి పోరాడుతున్నారు. ఈ సినిమాలో ఎగ్జాక్ట్గా చూపెట్టారు. ఇది సినిమా కదన్నా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఈ సినిమాలో చూపించారు. ఇంకా చాలా మంది అంటున్నారు కొన్ని గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా ఇబ్బెట్టుకున్నాయి అనేసి. అవి ఏమీ లేవన్నా, ఇవి కొన్ని పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. 2లో చూద్దాం, కానీ సినిమా మాత్రం ఎక్కడ ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్ మూవీ. అంటే అవుట్పుట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏం కావాలో అది ఇచ్చారన్న
చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని సినిమాల్లో చూసాను కానీ ఎంత ఎలివేషన్, ఎంత పవన్ కళ్యాణ్ గారు ఎలా చూడాలనుకున్నాను అలా చూసాను నేను. నాకైతే కడుపు నిండిపోయింది. ఫుల్ మీల్స్ అన్న అయితే నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిది యాక్టింగ్ మొత్తం తవ్వారు, బయట తవ్వారు. మామూలుగా ఎలివేషన్ షాట్స్ ఒక్కొక్కటి ఉంటదన్న, విగ్రహాలు కరిగిస్తారు, సనాతన ధర్మాన్ని మంట కలిపి టైంలో ఒక ఫైట్ ఉంటదన్న. ఈశ్వరుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అందులో. నిజంగా ఆ ఫైట్ లాస్ట్ క్లైమాక్స్ చార్మినార్ ఫైట్ సీన్స్ 3 ఉన్నాయన్న. 3 కూడా మామూలుగా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫైట్స్. పవన్ కళ్యాణ్ గారు ఫైట్ కొరియోగ్రాఫ్ చేశారు అంటున్నారు. ఆయనది మొత్తం ఆయన తెలుసు కదా మీకు, మార్షల్ ఆర్ట్స్ అని ఫైట్స్ ఇంకా అస్సలు ఎక్కడ చెప్పుకోవడానికి లేకుండా ఉన్నాయి ఫైట్స్, మామూలుగా లేవు. కలెక్షన్స్ వచ్చేసే ఉంటాయండి, ఈ బయటికి గ్రాస్ అంతా వచ్చేసే ఉంటాయి. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అటు రాజకీయాల్లో సినిమాలు దూరం అయ్యి ఆయన చేసి పోరాటానికి టికెట్ రేట్లు ఎక్కువ పెంచడం అన్నది కొద్దిగా ఆలోచించదగ్గ విషయమే. కానీ ఈ సినిమాకే కాదు కదా, చాలా సినిమాలు పెంచారు కాబట్టి ఇంకా అలా జరుగుతూనే ఉన్నదన్న. టికెట్ రేట్లు అంటే వీళ్ళ పెంచి ఉంటారు మధ్యలో. ఓవరాల్గా సినిమా అంటే 100కి 100 అన్న సినిమా, 100కి 100 సినిమా అసలు ఎక్కడ. హరిహర వీరమల్లో సాంగ్స్ ఎలా ఉన్నాయన్నా? సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన గ్రేస్ ఆయన టీం మొత్తాన్ని మళ్ళీ కనిపిస్తాయి. ఆయన పవర్ ప్యాక్ కాబట్టి మళ్ళీ ఆయన ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా వస్తుందన్న. ఒక ఫ్యాన్ కావాల్సిన ఏముందో మొత్తం ఈ సినిమాలో మొత్తం చూడొచ్చు అన్నమాట. ఫుల్ మీల్స్ అనమాట పవన్ కళ్యాణ్ తరపు నుంచి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది మూవీలో? బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీక్స్ అన్న, అసలు బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే వేరే లెవెల్కి వెళ్ళింది. అసలు గూస్ బంప్స్ ఇట్లా వచ్చినాయి. ఫైట్లు కానీ, అటు బ్యాక్గ్రౌండ్ పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ ఎగ్జామ్ వేరే లెవెల్లో ఉంది. సినిమా బీజిఎం అయితే వేరే లెవెల్లో ఉంది. అంటే ఎంత కలెక్షన్ చేస్తుందంటారు? అన్న కలెక్షన్స్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి కలెక్షన్ కాదని ముఖ్యం, ఆయన బాక్స్ ఆఫీస్ వచ్చాడా లేదా అని ముఖ్యం. దాదాపు కలెక్షన్ ఆయన ఏం పీకలేరు. పార్ట్ 2 కూడా ఉంది దీనికి. దానివల్ల ఏంటంటే పార్ట్ 1 అలా వెళ్తూ ఉంది. ప్లీజ్ గ్రాఫిక్స్ కూడా కొంచెం చూసుకోండి. గ్రాఫిక్స్లో కొంచెం డల్ అయితే మాకైతే అనిపిస్తుంది. పార్ట్ 2లో అయితే దానికి మించి హైలైట్ ఉంటుంది అనుకున్నాం. అలాగే దీనికి ఇద్దరు డైరెక్టర్లు చేశారు. ఎక్సలెంట్ సినిమా. అంత నరుక్కుంటూ అన్యాయం నరుక్కుంటూ ఆఖరికి మీరు మొత్తం ఎలక్షన్లోనే కాదు సినిమాలో కూడా నరుక్కుంటూ లాస్ట్కి సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలనేది మీరు ఇందులో చూపించారు. సూపర్. కానీ మనం ఉన్నంతసేపు సినిమాలో హాల్లో ఉన్నామో వేరే ప్రపంచంలో ఉన్నామో ఆ గ్రాఫిక్స్ ఏంటి సార్, అసలు ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నా తరపు రేటింగ్ అయితే 3 ఇస్తున్నాను సార్. సూపర్ సినిమా సార్, సూపర్. మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ గారు పాడింది ఏంటి అంటే ఆయన పాడిన నాకు ఎప్పుడైతే తెలియదు కానీ గొంతు అయితే నాకు అది అనిపించింది. హీరోయిన్ పాడిన పాట, వాళ్ళ విలన్స్ దగ్గర పాడిన పాట ఉంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మరి ఎంఎం కిరవాణి గారు కదండి, అలాగే ఉన్నాయి. సినిమా ఏంటంటే ఎక్కువ టైం పట్టింది. చాలా మంది చాలా వెయిట్ చేస్తారు. ఆ వెయిట్ చేయకుండా ఇంకొంచెం మనకి ఇంకా బాగా వస్తాయి. ఇంకా ఎన్నో చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి అనమాట. సెకండ్ హాఫ్ లాగ్ ఉందంటున్నారు కొంచెం. అది లాగంటే చెప్తున్నాను, కొంచెం గ్రాఫిక్స్ అక్కడక్కడ అయితే దొరుకుతున్నాయండి. మరి ఉన్న ఫ్యాట్ చెప్పాలి. సెకండ్ హాఫ్ చెప్తే నెక్స్ట్ ఏంటి ప్రాబ్లం తెలిసేది కొంచెం అలా. అంటే పార్ట్ 2 ఉంది కదా, అంటే పార్ట్ 2 ఉంటుందని చెప్పాలని అనుకోరు చాలా మంది. అంటే పార్ట్ 1 ఏమో ఇది ఎంతకాలం చెంది పార్ట్ 2 అయితే అనుకోరు. దాని గురించి అయితే కొంచెం అలా వెళ్ళిన స్టోరీ. పార్ట్ 2 అయితే పార్ట్ 2లో తెలుస్తుంది అన్నమాట ఏమిటో ఉన్నదని చెప్పి. దీంట్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి, చాలా ఇరిటేటింగ్ షార్ట్స్. అసలు న్యాచురల్గా ఎక్కడ అనిపించదు. ఎంత బాధ వేస్తుంది అంటే అంత బాధ వేస్తుంది. నేను కొంచెం ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే అదే రీజన్, మెయిన్గా అదే రీజన్. దీంట్లో చాలా థ్యాంక్స్ చెప్పాల్సింది దప్పిక ఆకలితో పడిపోతున్నోడికి మంచి మ్యూజిక్ ఇచ్చిన కీరవాణి గారు. పుష్ప 2 కూడా పార్ట్ 2 బ్లాక్ బస్టర్ హిట్ ఏం కాలేదండి. డబ్బులు వచ్చినంత మాత్రాన సినిమా బ్లాక్ బస్టర్ అది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంది. ఒక సినిమా చాలా అన్ని విషయాల్లో బాగుంటేనే బ్లాక్ బస్టర్ సినిమా. డబ్బులు వచ్చినంత మాత్రాన హిట్టో ఇలా కాదు కదా. ఆదరించారని మీరు అంటున్నారు. నాకు తెలిసి సినిమా స్టోరీ లైన్ అంతా బాగుంది. కాకపోతే ఇక్కడ నేనే అన్నా మీకు నేను ఎంత పెద్ద ఫ్యాన్ మీకే బాగా తెలుసు. నా పేరే భయ్యా సర్దార్ బాలు. కానీ నేను ఎందుకు డిసప్పాయింట్మెంట్, సినిమానే అన్నా. ఆయన మీద ఉన్న ప్రేమ సినిమా వల్ల తగ్గేది కాదు కదా. 10 ఏళ్ళు ఒక్క హిట్ కూడా లేకపోతే ఆయనతోనే ఉన్నాం కదా. అంతకన్నా ఏ హీరో ఫ్యాన్స్ అన్న ఏమైనా చేయగలరు? టెంపర్ సినిమా పడక ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ అంత ఎలాబరేట్. అల్లు అర్జున్ పుష్ప ముందు ఎంతమంది ఫ్యాన్స్ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ వరుసగా 10 ఇయర్స్ ఒక్క హిట్ లేకపోయినా ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని గర్వంగా, అది మా గట్. ఎందుకన్నా కంపేర్ చేస్తారు, డోంట్ కంపేర్. ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. ఇందులో ఆయన చేసిన మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి. చాలా కుర్రాల్లో చేసేసాడు సరదాగా. అంటే చాలామంది డూప్ అనుకుంటాం కానీ ఆయనే చేశారండి ఈ సినిమాలో. అది చాలా బాగా అనిపించింది. కాకపోతే ఆ క్లైమాక్స్ వరస్ట్ క్లైమాక్స్. అసలు స్టోరీ చాలా ఇబ్బంది పట్టిందన్న. ఎందుకంటే సనాతన ధర్మం లాంటి గొప్ప విషయాన్ని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి.
క్లైమాక్స్ బాగాలేదంటున్నారు కదా, సెకండ్ హాఫే బాగాలేదండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాస్ట్ 20 minutes ఉంటుంది, మీకు ఒక హైప్ ఇస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అది ఆయన ఇప్పుడు ఆయన కూడా ఒక హ్యూమన్ అండి, ఆయన వర్షన్ ఉంటుంది కదా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, ఆయనకి అలా అనిపించింది. బట్ ఏంటంటే నా వర్షన్ ఏంటంటే, ఒక కిరాతకుడు దేశమంతా ఒక మతమే ఉండాలి, నా మతమే ఉండాలి, వేరే మతస్థులు బతకూడదు, నా మతంలోకి రావాలి, టెంపుల్స్ని వేరే కులాలు మతాలని అన్నిటినీ నాశనం చేసిన ఒక కిరాతకుడితో ఫైట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం జనం. ఏదో గాలి వస్తుంది గాల్లో కొట్టుకుపోతాడంటే ఎలా తీసుకోగలరు? అంటే ఒక మతాన్ని బయటికి తీసుకొచ్చారు. నో 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 ఇక్కడ అది ఆల్రెడీ జరిగిన సంఘటన, ఔరంగజేబ్ చేసిన విషయమే అది. కాకపోతే దాన్ని వీళ్ళకి నచ్చినట్టు తీయడం జరిగింది, దాన్ని మనం అలాగే చూడాలి. ఏదో మతాలకి కులాలకి లింకులు పెట్టడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఓవరాల్గా సినిమా పర్లేదు. మీ అందరికి చెప్పేది ఒకటే, చాలా రోజుల తర్వాత ఏళ్ళ తర్వాత థియేటర్లు నిండి పూర్వ వైభవంగా ఉన్నాయి. సో థియేటర్కి రండి, కళ్యాణ్ బాబు గారి ఫీస్ట్ చూసేయండి, ఆ జాతరని ఎంజాయ్ చేయండి. మళ్ళీ వేరే లెవెల్ అని చెప్పలేను, ఎక్సలెంట్ అని చెప్పలేను, చింపేశాడు. చాలా బాగుంది సినిమా. ముందుగా ప్రతి ఒక్క హిందూ ఓం నమ శివాయ, హరహర మహాదేవ్, జై శ్రీరామ్, జై శివయ్య అని చెప్పాలా. ఈ సినిమా మొత్తము శివుని గురించి, దేవుని గురించి ఉంది. దేవుడిని ఏం చెప్తే దేవుని విగ్రహం పట్టుకుంటే, ఒకప్పుడు ఆ తెల్లోళ్ళు మొత్తం ఆ దేవుని విగ్రహం గుంజుకొని ఒక వాటర్లో అంటే మొత్తం కరగదీసి మొత్తం చేస్తున్నారు. ఇది కూడా ఒక సినిమా చాలా బాగుంది. సినిమాలో ఫైట్స్ కానీ, సినిమా కోహినూర్ డైమండ్ కోసం ఉంది. కోహినూర్ డైమండ్ ఇక్కడ ఢిల్లీలో ఉంది. క్లైమాక్స్ ఏంటంటే సినిమా పార్ట్ 2లో హరిహర వీరమల్లు ఔరంగజేబ్ గురించి పార్ట్ 2లో ఉంది. ఇందులో సీన్స్ ఏంటంటే ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. అక్కడ మళ్ళు ఇక్కడ మళ్ళు హరిహర వీరమల్లు సచినోడు ఎలాగో తిరిగి రాడు. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు తీయలేడు. బాబులకే బాబు, మా పవన్ బాబు. ట్రోల్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క హిందూ అయితే బాగలే అని చెప్పడు, బాగుంది అంటే అతను హిందువే. ఈ సినిమా చిన్నపిల్లలు ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది సినిమా. ఒకప్పుడు ఒక సీన్, ఒక ఫారెస్ట్ లో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో వాటర్ తనలాడుతుంటారు, తిండి కొని తనలాడుతుంటారు. వర్షాలు పడక ఆ ఫారెస్ట్ లో యజ్ఞం చేస్తే వర్షం పడుతుందండి. ఆ సీన్ వేరే లెవెల్. కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. సెంటిమెంట్ ఉంది, బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. నిధి అగర్వాల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆమె కూడా చాలా బాగా చేసింది. ఒక సీన్ ఉంటుంది ఏంటంటే డైమండ్స్, ఆ డైమండ్స్ దొంగలిస్తారు హీరో. దొంగలిన తర్వాత హీరో దగ్గర ఈమె దొంగలించి పోతుంది. అది ఇంటర్వ్యూల్ సీను. అంటే ఇంకొక సీన్ ఏంటంటే ఈ మూవీలో బాలయ్య బాబు ఎంట్రీ అని చెప్పారు. బాలయ్య బాబు ఎంట్రీ ఎక్కడుందిరా? ఆయన అని పేరు ప్రపంచ యాత్రికుడా, ఏడుందిరా బాలయ్య ఎంట్రీ? ఎందుకురా అబద్ధాలు చెప్తావు? ప్రపంచ యాత్రికుడా, నువ్వు యాత్రికుడా, అబద్ధాలు చెప్పకురా నాయన. బాలయ్య ఎంట్రీ ఎక్కడ లేదు. ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందంటారు? తెలిసి 10,000 కోట్లు పక్క. బాహుబలి 1, బాహుబలి 2 చూశాడు. ఇది హరిహర వీరమల్లు 2 చూడాలా. వెయిటింగ్. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు వస్తుందో ఏమో, మళ్ళా 5 years 3 years వెయిటింగ్. పవర్ స్టామింగ్ అన్న, పవర్ స్టామింగ్ చూపిస్తున్నాడు అంతే. కళ్యాణ్ బాబు, వింటేజ్ కళ్యాణ్ బాబుని మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. దేవుడికి దర్శనం అయింది అంతే. మాకు రోలింగ్ అన్నిటికీ ఉంటాయి అన్న, ప్రతి సినిమాకి రోలింగ్ ఉంటుంది. కానీ వింటేజ్ కళ్యాణ్ మాకు చూపించాడు అంతే. సినిమా పరంగా చెప్తున్నా కష్టనాడు. మూవీ చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఒకలా చూసాము, ఇప్పుడు ఒక వీరుడుగా చూస్తున్నాము. ఇందులో కూడా ఆయన చాలా బాగా చేశారు. సో ఇంకా ఇలా మూవీస్ ఆయన చేయాలని కోరుకుంటున్నాము. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అనమాట. అరే మళ్ళీ క్రిష్ గారు చేశారు ఫస్ట్. ఆయన అనుష్క మూవీ ఒప్పుకోడు కాబట్టి మాట మీద పక్క చెప్పుకున్నాడు. తర్వాత పక్క ఆయన డ్రాప్ అయిపోతే టైం పడితే చేస్తున్నాడు కంప్లీట్ సినిమా. కానీ ఆయన పక్కకు కొద్దిగా ఆపితే ఏ విధంగా లాస్ట్ అయిపోతే సినిమా అయిపోతే కష్టం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం కదా బిజీ ఉంటారని మళ్ళీ వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ గారు మూవీ కంప్లీట్ చేశారు. 70% ఆయన చేశారు, 30% కంప్లీట్ చేశాడు. మూవీ మాత్రం స్లో మూవ్మెంట్ ఉంది కానీ సినిమా చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఇంకా ఎక్సలెంట్ సినిమా. హీరో హీరోయిన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగుంది. సినిమా ఎక్కడ బోర్ లేదు. వెరీ వెరీ గుడ్ మూవీ. హరిహర మల్లు పార్ట్ 1 కూడా 20% తీసేస్తారు మూవీ. మళ్ళీ ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాము.
పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు. కానీ అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం డల్గా ఉంది. సెకండ్ హాఫ్ డల్ అంటే ఏం లేదండి, జస్ట్ లాస్ట్లో ఏదో కొంచెం లాగ్ అవుతుంది, కానీ అది కూడా అంత తెలీదు. ఎంజాయ్ చేస్తారు, మూవీ చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడడం ఎంజాయ్డ్ ఇట్ అనమాట. గ్రాఫిక్స్ అంటే అది ఏదో కొన్ని చోట్ల తెలుస్తారండి, అంతలా మిగతాది ఏమి ఉండదు. చాలా బాగుంది మూవీ. నాకు నేనేం సంబంధం, ఎవరు ఇష్టం వాళ్ళదండి. నాకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోతే మనం ఏం చేయలేము కదా. అయ్యా అంతే. సెకండ్ హాఫ్ బోరింగ్, ఇంకా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ ఇట్. సాంగ్స్ చాలా బాగున్నాయండి. కేరవాణి గారిది చాలా బాగుంది. బాక్స్ బద్దలు అయిపోయినాయి చెప్తున్నాం కదా, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అంటే లైక్ లాంగ్ టైం తర్వాత చూడడం వల్ల ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. వాళ్ళు పెద్ద అదవనా కొడుకులని నేను చెప్తాను, మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, శత్రువులు కూడా చెప్తున్నాను. వాళ్ళు పెద్ద ఎదవనా కొడుకులు అని చెప్తాను. మంచిగా చేస్తారండి, మంచిగా చేస్తారండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇది ఈ సినిమాలో చాలా అర్థాలు ఉన్నాయి. శత్రువులకి చాలా సవాలు ఉన్నది. చాలా డైలాగ్లు వాళ్ళకి గుండెల్లో గుచ్చుకుంటుంది ఈ డైలాగ్లు అన్నీ. ఎందుకంటే ఆయన నెమ్మదిగా ఉన్నది, అప్పుడు దగ్గర ఆయన ఎప్పుడు బాంబే పేలుస్తాడో తెలియదు. కానీ ప్రజలకి అయితే ఈ మూవీ పనికి వస్తుంది, శత్రువులకి ఇంకా పనికి వస్తుంది. ఎవడైతే నిప్పు పెట్టాలనుకుంటాడో ఆయన వస్తాడు మళ్ళీ. కళ్యాణ్ గారికి చూస్తే ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత? ఎవరైతే అవమానం చేశారో ఈ రకంగా సవాల్ వేశారు అంటే చూపించారు, సూపర్గా ఉందండి. రావచ్చు అనుకుంటా, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైతే కలెక్షన్ సూపర్గా వస్తుందండి.